హలో అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకపు తండ్రులు మనము మంచి పేరు తెచ్చుకోవాలని, నా కుమారుడు, నా కుమార్తె మంచి పేరు తెచ్చుకోవాలని మనల్ని ఎంతో శిక్షణ చేస్తూ ఉంటారు, ఎంతో డిసిప్లైన్ చేస్తూ ఉంటారు కదా. మంచి మార్గంలో నడిపించాలా, నా బిడ్డలు ఒకరోజు ఉన్నత స్థానంలో ఉండాలా అని తండ్రులు ఎంతగానో శిక్షణ చేస్తూ ఉంటారు, తండ్రులు ఎంతగానో డిసిప్లైన్ చేస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? సో ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఈ లోకంలో కేవలము కొన్ని రోజులు బ్రతికి వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాము. ఈ లోకంలో కొన్ని రోజులు బ్రతికి వెళ్ళిపోవాల్సిన వాటికి ఈ లోకపు తండ్రులు మనల్ని అంత డిసిప్లైన్ చేస్తే, శాశ్వత కాలము దేవుని రాజ్యంలో ఉండవలసిన వారము మన పరలోకపు తండ్రి మనల్ని ఇంకా ఎంత డిసిప్లైన్ చేస్తాడండి. హల్లెలూయా. చాలాసార్లు ఈ లోకపు తండ్రులు ఏమైనా అంటూ ఉంటే, ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి అంటుంటే మన కోపం వస్తూ ఉంటుంది. కానీ అది మన మేలు కొరకే అండి. అది ఒక స్టేజ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది, మా నాన్న నన్ను తిట్టింది మంచి కొరకే, మా నాన్న నన్ను శిక్షణ చేసింది మంచి కొరకే, మా మమ్మీ నన్ను డిసిప్లైన్ చేసింది మంచి కొరకే అని ఒక స్టేజ్ వచ్చాక మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో మనల్ని ఎంతో డిసిప్లైన్ చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడకుండా, చెడ్డ మాటలు పలకకుండా, పరిశుద్ధతగా జీవించడంలో, పరిశుద్ధంగా దేవుని పోలి నడుచుకోవడంలో ఎంతో డిసిప్లైన్ ఆయన చేస్తూ ఉంటాడు. ఆ డిసిప్లైన్ అంతా మనకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, బాధగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మన మేలు కొరకే అండి. ఎందుకో తెలుసా? అది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది, నిత్య జీవంలో నిన్ను అడుగు పెట్టింపజేస్తుందండి. వాక్యం చెప్తా ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 12:10 చదువుకుందాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ ప్రదేశములో, ఆ యొక్క దేవదూతల సమూహముతో ఉన్న ఆ పరలోక రాజ్యంలో మనం అందరం అడుగు పెట్టాలని ఆయన మన మేలు కొరకే మనల్ని డిసిప్లైన్ చేస్తూ ఉన్నాడండి.